అన్న బాధైన కొట్ట పెట్టేసి ఏమన్నా చెప్పండి అన్న. కాల్ కట్ అయినట్టున్నది, నేను ఏం కట్ చేయలే. కాల్స్ వచ్చినప్పుడు ఇగో ఇప్పుడు కాల్స్ కంటిన్యూ వస్తున్నాయి కాబట్టి కట్ అయిపోతుంది అన్న. మా అన్న ఆటో డ్రైవర్. ఓకే. మా ఆయన చనిపోయింది. మా ఆయన చనిపోయిన 19 రోజులకు మా ఆయన చనిపోయింది. సుమారు దాదాపు 40 ఏళ్ళు వేసిండే ఇద్దరికి ఇట్లా. ముగ్గురు, ఒక పిల్లగాడు, 2 ఆడపిల్లలు అన్న. ఓకే. వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకు ఏది లేదు. ఆయన పేరు మీద 10 గుంటల భూమి ఉన్నది. పిల్లలు ఇప్పుడు ఆగమాగం ఉన్నది అన్న. అది నా బాధ. ఎట్లా ఇక మరి రేవంత్ రెడ్డి దగ్గర ఒక పిల్ల ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఉంటుంది బేగంపేటలో. ఏది కలవాడన్న. అందుకే బూతులు వస్తాయంటే నీ బూతులు మాట్లాడద్దు అని మాట్లాడుతున్నా. సెక్రటరియట్ అన్న పోకపోతే అన్నా ఎట్లా వాళ్ళన్నా. ఇప్పుడు డిఎస్ల దగ్గరికి వస్తారన్నా ఇది విలువ ఉంటది, కానీ అసలు దగ్గరికి పోతే విలువ ఉండదు అన్న. అట్లెందుకుండా అన్న, నువ్వు ఓటరువు, ఈ తెలంగాణ బిడ్డవు, కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటది. నేనేమంటున్నా అంటే నువ్వు అడివో మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిండు కదా, కేసీఆర్ ఇదివరకు ఉన్నది, ఎవరన్నా అడిగితే చెప్తారు. ఇక్కడ బేగంపేటలో ఉంటది. తెలుసు అన్న, నాకు మొత్తం హైదరాబాద్ తిరిగిన. ఓకే రైట్. నేనేమంటున్నా అంటే అక్కడి ఓ ఆయన పోయినాక నేను పట్టించుకోకపోతే ఇదే నెంబర్కు నాకు కాల్ చేయి, లేదా వాట్సాప్ వీడియో పంపి నేను మళ్ళీ ఇదే తెలంగాణ ప్రజల ముందు పెడతా. ఓకేనా? నీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తే ఇప్పుడు మా అన్న వాళ్ళని ఇద్దరు చచ్చిపోయినాయి. వాట్సాప్ చేయమని చేస్తాను. ఒకటి నెలలో ఇద్దరు మా ఆయన చచ్చిపోయిన 15 రోజులకు మా ఆయన చనిపోయింది అన్న. నేనేమంటున్నా అంటే ఆటో డ్రైవర్ గా నీ వేదన, నీ బాధ నాకు తెలుసు. నేనేమంటున్నానంటే ప్రగతి భవన్ దగ్గరికి ఒకసారి పో, అదే ప్రజాభవన్ అని చెప్పింది. ఆడికి ఒకసారి సెక్రటరియట్ దగ్గరికి పోయినాక కూడా నీకు అపాయింట్మెంట్ లేకపోయినా ఎవరన్నా కలవనియకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయి. నేను దాదాపు 3 నెలల నుంచి నీ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాను. ప్రతి రోజు నీది ఇంటర్వ్యూ ఉంటా, ప్రతి రోజు చూస్తూనే ఉంటాను. ఇది ఏది పెట్టింది బరాబరి ఇంట. ఓకే అన్న, నేనేమంటున్నా అంటే ఒకసారి పూర్తి స్థాయిలో ఆయన దగ్గరికి పోయి కలవండి, తప్పేముంది. ఇప్పుడు దామోదర్ మా నిజవరం అందరు తలక సారు. అదే మీరు ఒకసారి వెళ్ళి కలవండి. వచ్చి ఏమన్నా తెలుసా, ఇళ్ళకి వచ్చి దామోదర్ సార్ మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏది లేదు ఇంతవరకు గెలిచిన నుంచి. ఓకే, నువ్వైతే ఇది కలువు ఫస్ట్. ఓకేనా అన్న? మాకు బిడ్డ ఇంకోటి పెళ్లి అయింది. బిడ్డ పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మి గీత లేదన్న ఇంతవరకు. తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇయ్యలే? ఏది లేదన్నా. అది నా బాధ. ఓకే అన్న. వాళ్ళు ఆ పిల్లల కన్నా ఏదన్నా అవుతుంది కదన్నా, వాళ్ళు చచ్చిపోయినా కానీ. నేనేమంటున్నా అంటే మీ ఎమ్మెల్యే దగ్గర పోయి కళ్యాణ లక్ష్మి ఇయ్యమని ఆడ అడుగు. అది మీ అన్న వదిన చనిపోయింది, ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఇది ఇక్కడికి ప్రగతి భవన్ ప్రజాభవన్, అదే మన ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి పో, సెక్రటరియట్ దగ్గర పో. ఓకేనా? మా నాయన టీఆర్ఎస్ సర్పంచ్ ఫస్ట్ కేసీఆర్ సీఎం అయినప్పుడు కావచ్చన్నా. ఇప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళి కలువు. మాకు పట్టించుకుంటలేరు అన్న. పట్టించుకుంటారు, నువ్వు